నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే మనీ కంట్రోల్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటయితే ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ శ్రీనివాస్ చారి గారైతే మనతో పాటున్నారు. ఇప్పుడు సార్ గారిని అడిగి మనకున్న డౌట్స్‌నైతే క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు చాలా మందికి ఎట్లా అంటే ఒక డౌట్ అనేది ఉండిపోయింది. లైక్ ప్లాట్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బెటరా? ఫ్లాట్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బెటరా? అని చెప్పేసి కొందరికి డౌట్ అయితే ఉండిపోయింది. సో మీరేమంటారు సార్ దానికి? ఎక్స్ట్రార్డినరీ క్వెషన్ అడిగిండు మేడం. మనదేందంటే నీడ్ ఏముంది అనే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే నాకు ఇమ్మీడియట్గా ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ కావాలి, ఏజ్ ఎక్కువ ఉంది, నాకు ప్రతి నెల ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్, నాకు ఎవ్రీ మంత్ ఒక సిస్టమేటిక్ ఒక అమౌంట్ కావాలి సర్వైవల్ కావడానికి అనుకునే వాళ్ళకి ఏంటంటే ప్లాట్ కాకుండా ఫ్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ లాగా కానీ ఇంకో రూపంగా కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్ కమర్షియల్ ప్రాపర్టీస్. లేదు నా దగ్గర మనీ తక్కువ ఉంది అంటే ఇప్పుడు ఫ్లాట్ కొనాలంటే మినిమం మన హైదరాబాద్లో వరస్ట్ కేసు అన్నట్టు 75 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది కొత్తది కొనాలంటే. 75 లక్షల పైన ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి రెంటల్ కూడా ఒక నామినల్గా వస్తుంది కానీ సెక్యూర్గా ఉంటుంది. ఫ్లాట్ అనేది ఏంటంటే సెక్యూర్గా ఉంటుంది, ఎవ్రీ మంత్ వస్తుంది. కానీ నా దగ్గర అమౌంట్ తక్కువ ఉన్నది, లేదా నాకు ఎక్కువ టైం వెయిట్ చేసే పేషెన్స్ టైం ఉన్నది, నా నీడ్ అంటే గోల్ ఓరియంటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాట్ ఈజ్ ద బెస్ట్. లేదు ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే మటుకు ఫ్లాట్ ఈజ్ ద బెస్ట్. ఎందుకనంటే రీజన్ కూడా చెప్తా. ఇప్పుడు నేను అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నా. ఫ్లాట్కి ఏంటంటే నాకు 30% ల్యాండ్ మీదనే నాకు ప్లాట్ ఉంటుంది. మిగతా 70% ఓన్లీ కన్స్ట్రక్షను, అది తీసుకున్న దాని మీద మనకి ఖర్చు కింద వెళ్ళిపోతుంది. ఎప్పుడు కానీ కన్స్ట్రక్షన్ అనేది డిప్రిషియేషన్ అవుతుందా, అప్రిషియేషన్ అవుతుందా? డిప్రిషియేషనే అవుతుంది. ప్లాట్ ల్యాండ్ రేటు పెరుగుతుంది కానీ ఏంది 30%ఏ కదా నాకున్నది. సేమ్ అట్లనే ప్లాట్ అనుకోండి, పీవెల్ ప్లాట్ అంటే ఒక ఓపెన్ ల్యాండ్ అనుకోండి. ల్యాండ్ ఏందనంటే ఇప్పుడు అదే సిటీ అవుట్స్కట్స్లో, సిటీ నుంచి ఒక 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల అవతలో మంచి ఒక ల్యాండ్ చూసుకొని అన్ని కనెక్టివిటీస్ రీచబిలిటీస్ పర్ఫెక్ట్ ఉన్న దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే మటుకు ప్లాట్ ఈజ్ ది బెస్ట్. ప్లాట్ అనేది ది బెస్ట్. ఎందుకనంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్ మ్యారీడ్ కపుల్ వచ్చిండ్రు, వాళ్ళ దగ్గర ఎందుకు ప్లాట్ తీసుకోవాలనంటే గోల్ ఓరియంటెడ్గా సెట్ చేసుకోవడానికి ప్లాట్ అని చెప్తున్నాను కదా. గోల్ చెప్తా చూడండి. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నారు, యంగ్ మ్యారీడ్ కపుల్ వచ్చిండ్రు, వాళ్ళు రీసెంట్లీ మ్యారీడ్, చిల్డ్రన్స్ ఇంకా బ్లెస్ కాలేదు. వాళ్ళు ఇప్పుడు ప్లాట్ తీసుకొని వాళ్ళ దగ్గర 15-20 లక్షలే ఉన్నాయి. 15-20 లక్షల్లో మన హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ రావు, హైలీ ఇంపాసిబుల్. పోనీ లోన్ పెట్టి తీసుకున్నాడు అని అంటే వడ్డీలు ఎక్కువ కట్టుకోవాలి, దానికి బదులు రెంట్లు ఉంటేనే బెస్ట్. 15-20 లక్షలు పెట్టి ఒక సిటీ అవుట్స్కట్లో ఎక్కడో ఒక దగ్గర ఎంత వస్తే అంత ల్యాండ్ తీసుకుంటే ఒక 3 to 5 ఇయర్స్లో డబల్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది, ఆలోపు వీళ్ళు న్యూ మ్యారీడ్ కపుల్ కాబట్టి కొద్దిగా ఏంటంటే ఒక 2 to 3 ఇయర్స్ తర్వాత వీళ్ళు ఇప్పుడు కొద్దిగా శాలరీ ఉన్నవాళ్ళు, వీళ్ళ శాలరీ కూడా హైక్ అయ్యే ఛాన్స్ ఉంది, లోన్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు 3 to 5 ఇయర్స్లో అది డబల్ అయిన అమౌంట్ని దీన్ని మళ్ళీ ఏం చేయాలనంటే ఆ అమౌంట్ కలుపుకొని అది సేల్ చేసేసి ఇలా శాలరీ కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి ఈఎంఐ కూడా ఎక్కువ కట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఇల్లు కొనుక్కుంటే బెస్ట్. ఇదొకటి. ఇంకోటి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ పర్పస్లో మేము చదివే రోజులు ఎట్లుండేనంటే నర్సరీ నుంచి డిగ్రీ వరకు నాకు తెలిసి మేము ఒక 50,000 నుంచి ₹1,00,000 మధ్యలో కంప్లీట్ చేసేసినాం ఎడ్యుకేషన్. ఎందుకంటే అప్పుడు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్స్ కూడా అట్లనే ఉండే, మేము విలేజ్లో చదివినాం. ఇప్పుడు ఎట్లున్నదంటే ఒక న్యూ బార్న్ బేబీ సీట్ రావడానికి 50,000 డొనేషన్ కడుతున్నారు. మేము అప్పుడు 10 years 15 years ఏదైతే ఎడ్యుకేషన్ కోసం పెట్టినామో అమౌంట్, అది ఇప్పుడు 1 yearలోనే కంప్లీట్ అయిపోతుంది. మేము అప్పుడు చదివే రోజులలో ఏంటంటే ఒక ఎంబీబీఎస్ అని అంటే 15-20 లక్షలలో కంప్లీట్ అయిపోతుండే. ఇప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఒకవేళ ఫ్రీ సీట్ రాకపోతే 75 లక్షలు ఓన్లీ ఎంబీబీఎస్ సీట్ కాదు, మళ్ళీ ఎంఎస్ చేయాలి, మళ్ళీ ఒక 75 లక్షల నుంచి ₹1,00,00,000 మధ్యలో అవుతున్నాయి. 2 కోట్లు నియర్ బై చేస్తున్నారు కాబట్టి ఆ అమౌంట్ కావాలనుకుంటే మటుకు ఈరోజు ఒక 10 to 15 lakhs ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 15 years తర్వాత 20 years తర్వాత అయ్యే ఛాన్స్ ఉన్నది. లేదా ఆలోపు మీరు ఇంకా వేరే సేవింగ్స్ కూడా చేసుకుంటారు కాబట్టి అది కొంచెం హెల్ప్ అయ్యేటండి. అంటే గోల్ ఓరియంటెడ్గా. లేదా ఒక 35 years 40 years పర్సన్ ఉన్నాడు, 35-40 years పర్సన్ ఉన్నాడు, ఆయన ఓపెన్ ప్లాట్ తీసుకున్నాడు ఈరోజు, ఒక 10 to 15 years తర్వాత ఒక పెన్షన్ కింద కన్వర్ట్ చేసుకుని ఒక ప్యాసివ్ ఇన్కమ్ రావడానికి ప్లాన్ చేస్తున్నాడు అనుకోండి. ఎక్కడో ఒక దగ్గర ఫ్యూచర్లో ఒక 10 to 15 years తర్వాత అక్కడ మొత్తం మంచి డెవలప్మెంట్స్ అయ్యి రెంటల్ వచ్చే ఇన్కమ్ విధంగా ఒక 10 to 15 years తర్వాత, లేదా
ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఒక 10 to 15 years వెయిట్ చేస్తే ఒక సర్టన్ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. అదొక ఎఫ్డీలను, పోస్ట్ ఆఫీసులను, ఇన్సూరెన్స్లను పెట్టుకుని నెలకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలాగా చేసుకోవచ్చు. లేదా నేను అక్కడ ఏదన్నా సెట్టర్ల లాగా తీసుకొని సెటర్స్ వేసుకొని రెంటల్కి ఇచ్చుకున్నట్లయితే అది ఎసెట్కి ఎసెట్ ఉంటుంది, ప్లస్ నెలకి మంత్లీ ఒక పెన్షన్ లాగా ఉపయోగపడే విధంగా ఛాన్స్ ఉంటుంది. సో మన నీడ్ ఏం అవసరం, నేను రెసిడెన్షియల్గా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మీరు అన్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మా గోల్ ఏమున్నది, నాకు ఇమ్మీడియట్గా ప్యాసివ్ ఇన్కమ్ అవసరం ఉందా, ఇమ్మీడియట్గా ప్యాసివ్ ఇన్కమ్ అవసరం ఉంది, ఎవ్రీ మంత్ నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి, నాకు అమౌంట్ కావాలి అని అనుకుంటే మటుకు మీరు అపార్ట్మెంట్స్ తీసుకుంటే ది బెస్ట్. లేదు నాకు ఎసెట్ పెరగాలి, నాకు గోల్స్ రీచ్ కావాలి, ఒక డ్రీమ్ హోమ్ కట్టుకోవాలనుకున్నా, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కావాలనుకున్నా, లేదా నాకు ఇప్పుడు టైం ఉన్నది ఒక 10 to 15 years వెయిట్ చేస్తా, పెన్షన్ ప్లాన్ కావాలనుకుంటున్నాను, పెన్షన్ లాగా ఎవ్రీ మంత్ కావాలనుకుంటున్నాను అనుకున్నట్లయితే ఇట్లా ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మటుకు ది బెస్ట్. ఎందుకనంటే ఈ రోజుల్లో ఫ్లాట్ తీసుకున్నా ప్లాట్ తీసుకున్నా అంతే సెక్యూరిటీ ఉన్నది. ఆఫ్టర్ 2017-16 తర్వాత ఏదైతే రెరా అప్రూవల్స్ వచ్చినాయి, రియల్ ఎస్టేట్ రెగ్యులరైజేషన్ అథారిటీస్ వచ్చిన తర్వాత మన అనేది ప్రాపర్టీస్ అన్ని రిజిస్ట్రేషన్స్ ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా మనకి ఇంచు ల్యాండ్ కూడా పోయే ఛాన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వచ్చింది కాబట్టి మనకు సెక్యూరిటీ వైజ్ నో ప్రాబ్లం. ప్లాట్ తీసుకున్నా నో ప్రాబ్లం, ఫ్లాట్ తీసుకున్నా నో ప్రాబ్లం, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్లు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. తీసుకుంటే మటుకు ప్లాటు ఫ్లాట్ అనేది ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. కానీ మా నీడ్ ఏమున్నది, నేను దేని మీద అంటే నేను దేన్ని టార్గెట్ చేస్తున్నాను, ఎందుకంటే స్ట్రెస్ ఫ్రీ కోసం చేసుకోవాలి. ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి అపార్ట్మెంట్ నా బడ్జెట్కి మించి అపార్ట్మెంట్ తీసుకొని ఎవ్రీ మంత్ ఈఎంఐలు కట్టుకుంటా, లోన్లు తీసుకొని లోన్ ఎలిజిబిలిటీ అని అనుకుంటే 10-20 years లోన్లే కట్టుకుంటూ పోతే వచ్చే రెంట్లేమో 2-3%, ఇంట్రెస్ట్ కట్టేదేమో 8-10%. కాబట్టి అపార్ట్మెంట్ అనేది మన నీడ్ ఏముందనేది చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే మటుకు ప్లాట్ ఆఫ్ ఫ్లాట్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. గోల్ ఓరియంటెడ్గా ప్లాన్ చేసుకుంటే మటుకు దీంట్లో సక్సెస్ అవుతారు. రైట్. చూసారు కదా అండి, చాలా మందికి అయితే ఒక డౌట్ అనేది ఉండిపోయింది, ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలా ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలా అనేసి క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోయింది. సో ఎలాంటి వాళ్ళు దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది సార్ మాత్రం చాలా చక్కగా అయితే వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.